ఇది మొహమాటస్తుల కోసం, నో చెప్పలేని వాళ్ళ కోసం. ఇది మనలో చాలామందికి అనుభవమే. నిజానికి మొహమాటానికి మించిన జబ్బు లేదు, నో చెప్పలేకపోవడానికి మించిన నిస్సహాయత లేదు అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా మనుషులు రెండు రకాలు. ఒక రకం వాళ్ళు ఏదైనా ఈజీగా అడిగేస్తూ ఉంటారు, ఎవరినైనా సరే, పరిచయం ఉందా లేదా అని సంబంధం లేదు, అది వాళ్ళ నేచర్. ఎదుటి వాళ్ళు వీళ్ళని ఏమైనా అడిగితే మాత్రం చాలా సునాయాసంగా, చాలా నేర్పుగా, ఈజీగా తప్పించుకుపోతారు. అది ఒక గొప్ప ఆర్ట్. ఇంకా పాపం ఈ రెండో రకం ఉంటారు కదా, వీళ్ళు ఎవరిని ఏమి అడగలేరు, ఎదుటి వాళ్ళు తమని అడిగితే కాదనలేరు, అసలు కాదు అన్నారని ఊహకే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మొదటి రకం వాళ్ళు బతకనిచ్చిన వాళ్ళు, రెండో రకం వాళ్ళు బ్రతుకుని ఆస్వాదిద్దాం ఏదో మంచిగా అనుకుంటూ మధ్య మధ్యలో ఈ మొదటి రకం వాళ్ళ బారిన పడి అలా కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ రకం వాళ్ళు పాపం ఏమనుకుంటారంటే, సర్లే ఒకసారికి చేసి పెడదాం, అడిగాడు కదా, కానీ ఇక నుంచి మాత్రం ఈ మొహమాటాలు వదిలేయాలి, నెక్స్ట్ టైం నో చెప్పేస్తాను, సరే ఈసారికి చేద్దాం అని చేస్తూ అలా పాపం సంవత్సరాలు, దశాబ్దాలు గడిపేస్తూ ఉంటారు. నో చెప్పాలి అనే ప్రయత్నంలో ఎవ్రీ టైం విఫలం అవుతూ ఉంటారు, అలా బ్రతికేస్తూ ఉంటారు. మొదటి రకం వాళ్ళు విజేతలు చెప్పాలంటే, పరిణామ క్రమంలో ఫిట్గా నిలబడేవాళ్ళు. రెండో రకం వాళ్ళు మాత్రం పాపం ఫెయిల్యూర్స్. డార్విన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం దాంట్లో ఫిట్ అవ్వలేదన్నమాట వీళ్ళు. కానీ దైవ పరిణామ క్రమం లాంటిది ఏదైనా ఉంటే మాత్రం దాంట్లో వీళ్ళు ముందుండే ఉంటారు. సకుల వలన పరిచ్యుతులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు అనే శ్రీశ్రీ మాటలు ఇలాంటి వాళ్ళని చూసి ఆయన రాసి ఉంటాడు. ఎవరైనా అడిగినప్పుడు లోపల వద్దు, కాదు, నో అని లోపల ఎంత ఆకర్షించినా ఉపయోగమేం లేదు కదా, అవతలాడు వినిపించదు, వాడు మన ఫీలింగ్స్ని కూడా కనీసం పట్టించుకోడు. దాని బదులు పైకి వినిపించేలా చిన్నగా ఒక సారీ చెప్పి సన్నగా ఒక నవ్వు నవ్వేస్తే ఎంత రిలీఫ్గా ఉంటుంది. కానీ రెండో రకం వాళ్ళకి చిన్న పని సాధ్యం కాదు. అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని అటువంటి సామెతలు ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు అది ప్రాక్టికల్గా చేయలేరు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నిజానికి మొహమాటం ఈ రకం ఉన్నారు కదా, వీళ్ళ వల్లే ప్రపంచం కాస్త అందంగా, ఒద్దికగా, కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది. మొదటి రకం వాళ్ళే ఉంటే హ్యుమానిటీకి ట్రాఫిక్ జామ్ లాంటిది. అందరూ రోబోటిక్గా ఉంటే ఏం బాగుంటుంది. అందుకని మొహమాటస్తులు తమ మొహమాటాన్ని పూర్తిగా వదిలిపెట్టుకోవద్దు, అది కూడా ఒక అందమే. కానీ తీవ్రంగా ఇబ్బంది పడే స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం తప్పించుకోవడం నేర్చుకుందాం. ఇక ఈ మొహమాటం లేని రకానికి బ్రతుకు చాలా ఈజీగా ఉంటుంది. ఎంత గొప్ప అడ్వాంటేజ్ అంటే వీళ్ళు వచ్చి ఈజీగా అడిగేస్తారు. అడగటం వల్ల వాళ్ళకి పోయేదేం లేదు, వస్తే వస్తుంది, లేదా లేదు. కానీ ఈ కాదు అని పొరపాటున మనం ఏదోలాగా తప్పించుకోగలిగితే ఈ తప్పించుకున్నవాడు గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది. వాడు అడిగాడు, మనం చేయలేకపోయాం. ఈ విషయం వాడికి తెలుసు, వాడు గొప్ప సైకాలజిస్ట్ కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాడు. ఈ మొదటిసారి అడిగి రిజెక్ట్ చేయించుకున్నప్పుడు అదొక పెట్టుబడి వాడికి. నెక్స్ట్ టైం చాలా కాన్ఫిడెంట్గా వస్తాడు. ఆల్రెడీ మొన్న మనం కాదన్నామే, మనం చేయలేకపోయే, మన గిల్ట్ ఫీలింగ్తో ఉన్న ఈ మొహమాటస్తుడు నెక్స్ట్ టైం గ్యారంటీగా చేసి పెడతాడు. ఈ బ్రతకని ఇచ్చిన వాళ్ళు చేసే ట్రిక్ ఏంటంటే, మనల్ని ఒక గిల్ట్కి గురి చేసి ఏదోలాగా మన చేత పని చేయించుకుంటారు. అది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయితే, రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, అడిగేసే వాళ్ళని అడిగేవాడు ఎవ్వడు ఉండడు. మనం గిల్ట్కి ఫీల్ అయ్యి ఒకసారి కాకపోతే ఒకసారి వాడికి చేస్తూ తప్పించుకుంటూ ఆ పాటలేవో మనం పడతాం. కానీ అడిగేవాడి నుంచి ఎలా తప్పించుకుందామనే ప్రయత్నంలో ఉంటాం తప్ప అసలు మనం వాడిని ఏదైనా అడుగుదాం అన్న అసలు ఊహే రాదు. సో బతకనిచ్చిన వాళ్ళ మీదకి ఎవ్వరూ రారు, వాళ్ళని ఎవ్వరూ అడగరు. వాళ్ళే ప్రపంచం మీద పడతారు, ప్రపంచంలో అన్నీ పిండుకుంటారు, సేఫ్గా ఉంటారు. ఒక రకంగా హాయైన జీవితం. బట్ ఎందుకో దాంట్లో అంత మంచి ఫ్లేవర్ ఉండదనిపిస్తుంది. కాబట్టి నాకెందుకో ఈ మొహమాటస్తులతోటే ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. అటువంటి వాళ్ళు దొరికితే చక్కగా కనెక్ట్ అవ్వచ్చు. ఎవరి మీద ఎవరు పడరు. ఒకడికి మించిన మొహమాటం ఒకటి, ఒక కామెడీ సినిమా అవుతుంది. బట్ ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఎనీవే, ఎవరి జీవితం వాళ్ళది. ఎవరిలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకునే ప్రయత్నమే జీవితం. జై హింద్.